హాయ్ అండి. ఈరోజు నేను స్వీట్ కార్న్‌తోని పిల్లలకి స్నాక్స్ చేస్తున్నానండి. స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఆకలి ఆకలి అంటారు కదా! ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ ఆయిల్ లేకుండా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. వీటిని మనం మిక్సీ చేయక్కర్లేదు, వలక్కర్లేదండి. వీటిని పాలంగానే మనం అంటే పూర్తిగా కట్ చేయకుండా కొంచెం కొంచెంగా అలా కట్ చేసుకొని చిన్న తరుగు కట్ చేసుకుందాం. మొత్తం మొక్కజొన్న పత్రులన్నీ ఇలా కట్ చేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా ఎలాగొచ్చాయో. స్వీట్ కానీ ఇలా తరుక్కోవాలండి. అదే మిక్సీ చేసుకుందామంటే కొంచెం ఆపి మెల్లిగా వేసుకొని ఎక్కువ మెత్తగా అయిపోకుండా చూసుకోవాలి. 4 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇలా వేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు చిన్నవి తరుక్కొని వేసుకుందాం. ఇందులోనే పూర్తి కప్పు కాకుండా కొంచెం తక్కువ నేను శనగపిండి తీసుకున్నానండి. అంటే 3/4 కప్పు అన్నమాట. కొంచెం కార్న్‌ఫ్లోర్, కొంచెం వరిపిండి, ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం గరం మసాలా. స్వీట్ కార్న్ కొంచెం స్వీట్ ఉంటుంది కదండి, అందుకు కొంచెం కారం ఎక్కువ వేసుకుందాం. దీన్ని సరిపడగా చూసి సాల్ట్ వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మిక్సీ చేసి ఉంచుకున్నానండి, అదే వేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇవన్నీ వేసాం కదండి, అవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్వీట్ కార్న్ వేసుకుందాం. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఇలా కలిపేసుకుందాం. మనకి వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. మనం స్వీట్ కార్న్లోని ఉల్లిపాయలోని వచ్చి వాటరే సరిపోద్ది. మరి వాటర్ వేసి కలుపుకోక్కర్లేదు. ఇలాగా మెరపడం వల్ల వాటర్ రిలీజ్ అవుద్ది కదండి, దానివల్ల మనకి ఉండలా చేయడానికి అవుద్ది. చూసారు కదా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకి వాటర్ స్ప్రెడ్ అయ్యి చూసారా ఇలా మనకి ఉండవుతుంది. వీటిని కట్లెట్స్ లాగా మనం వేసుకుందాం. కట్లెట్ ఫ్రై చేసుకోవడానికి పొయ్యి వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి. ఈ ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం. మంటని కొంచెం తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని కట్లెట్స్ వేసుకుందాం. ఇప్పుడు అంటే కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఇలాగైతే క్రిస్పీగా వస్తాయి మనకు. కొంచెం చిన్న సైజ్ అయితే ఇలా పలుచగా ఇలా చేసుకొని వేసుకుందాం. చూసారు కదా చూసారు కదా ఇలాగా కొంచెం ఆయిల్తోనే ఇలా చేసుకోవచ్చు. మా వాళ్ళు ఉడకపెడితే తినరండి స్వీట్ కార్న్. ఇలా చేసి కానీ పెడితే 1 నిమిషంలో తినేస్తారు. అది పిల్లలకి క్యారేజ్లో మనం సాంబార్ అలా చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగా స్పూన్తోని ఇలా తిప్పుకుందాం అండి. చూసారు కదా ఇలా టర్న్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కూడా సిమ్లోని కొంతసేపు అలా వేగనిద్దాం. వేరంగా వేగిపోతాయండి. చాలా సింపుల్గా అయిపోద్ది రెసిపీ. ఇప్పుడు వీటిని ఇలా తీసుకున్నాం కదా, ఇలాగే అన్నీ వేసుకుందాం అండి. రెండోసారి కూడా అలా వేసుకొని అన్నీ అలా వేసుకుందాం అండి. చూసారు కదా స్వీట్ కార్న్తో కట్లెట్స్. పిల్లలకి ఆయిల్ తక్కువ వేసి హెల్తీగా ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. బాగున్నాయా? క్రిస్పీగా చాలా బాగున్నాయి శైలజ గారు, సూపర్ ఉన్నాయి. తక్కువ ఆయిల్తోని ఇలా కట్లెట్స్ అయితే చేసేసుకోవచ్చండి. శైలజ గారు చాలా బాగా చేశారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందండి మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.